హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈస్ హరీష్ కుమార్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనేది టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక సబ్ టాపిక్. సో ముందుగా ఈ ట్రైన్స్ యొక్క కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం, తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. ఓకే, మెయిన్గా ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటంటే ట్రైన్స్ యొక్క లెంత్ ఆర్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. So whatever the length given in the question, that will be considered as distance here. Okay, ముందుగా ఈ యొక్క యూనిట్స్ ఏంటంటే ఈ స్పీడ్ యొక్క యూనిట్స్ km/h, m/s. సో బేసిక్గా మనకి ప్రతి క్వశ్చన్లో km/hగా ఇవ్వడం జరుగుతుంది. మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం దాన్ని m/s లేదా m/s ఇస్తే km/hగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, ముందుగా దానికోసం ఫస్ట్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ distance covered by an object in a specified time. For example 20 kilometers, ఒక ఆబ్జెక్ట్ అనేది 20 కిలోమీటర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ 20 కిలోమీటర్స్ని డిస్టెన్స్ని కవర్ చేయడానికి 5 hours టైం తీసుకోండి. ఓకే, ఈ 20 కిలోమీటర్స్ని కవర్ చేయడానికి ఈ తీసుకున్న టైం వచ్చేసి 5 hours. అప్పుడు మన స్పీడ్ ఎంత అవుతుందంటే 4 km/h. దట్ మీన్స్ ఎవ్రీ అవర్ ఆబ్జెక్ట్ అనేది 4 kilometers కవర్ చేసుకుంటా వెళ్ళింది అన్నట్టు, అలా 5 hours. సో దానివల్ల ఆ వచ్చేదాన్ని యావరేజ్గా మన స్పీడ్ అంటాం. ఓకే, 4 km/h. ఇది బేసిక్గా స్పీడ్ యొక్క కాన్సెప్ట్. ముందుగా మనం కిలోమీటర్ నుంచి m/s ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ క్వశ్చన్ ద గివెన్ లైక్ 36 km/h. స్పీడ్ మనకి 36 km/hగా ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని m/s కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఎక్కడైతే km/h ఉందో జస్ట్ మనం అక్కడ 5/18ని రిప్లేస్ చేస్తే సరిపోతుంది, మనకి ఆటోమేటిక్గా అది m/s కన్వర్ట్ అవుతుంది. ఓకే, 36 × 5/18, 18 1 18 2 10 m/s. సో మనకి ప్రాబ్లంకి తగ్గట్టు రిక్వైర్మెంట్ ఉన్నట్టు మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది బేసిక్గా. ఇప్పుడు రివర్స్, ఇదే సేమ్ 10 m/s క్వశ్చన్లో ఇచ్చినట్లయితే మనం దీన్ని m/s నుంచి km/hకి మనం కన్వర్ట్ చేయాలంటే 10 మల్టిప్లై విత్ 18/5. సో 5 1 5 2 18 2 36 km/h. ఓకే, సో ఇలా మనం బేసిక్గా ఈ కన్వర్షన్ అనేది జరుగుతుంది. బట్ ఇదంతా మనకి నాట్ రిక్వైర్డ్ అండి. ఓకే, ఇదంతా మనకు నాట్ రిక్వైర్డ్. నేను డైరెక్ట్గా మీకు సింపుల్గా ఎలా చేయాలో నెక్స్ట్ మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా రిమెంబర్ చేసుకోవడానికి మనకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ ఎనీవే కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే, రైట్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందండి, ఇది డిస్కస్ చేసిన తర్వాత మనం ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇంకో చిన్న కాన్సెప్ట్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్. ఓకే, స్పీడ్ ఇక్కడ బేసిక్గా మనకి ట్రైన్స్ అనేది 2 డైరెక్షన్లో పోవడం జరుగుతుంది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టేషన్ అనుకోండి, ఇక్కడ ట్రైన్ ఉంది. ఓకే, ఇటు ఇంకో ప్లాట్ఫామ్ ఉంది, ఇక్కడ ఇంకో ట్రైన్ ఉంది. ఓకే, 2 ట్రైన్స్ ఉన్నాయి. బట్ ఈ ట్రైన్ డైరెక్షన్ ఏమో ఇది. ఓకే, ఈ ట్రైన్ డైరెక్షన్ ఏమో ఇలా వెళ్తుంది. సో ఈ 2 ట్రైన్లు అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నది. సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు మనకున్న మేజర్గా ఉన్నది ఆ క్వశ్చన్
ఆ మేజర్గా మనకు ఫార్ములాలో ఉన్నటువంటి 3 పారామీటర్స్. ఓకే, ఒకటి వచ్చేసి స్పీడు, ఒకటి వచ్చేసి టైము, ఒకటి వచ్చేసి డిస్టెన్స్. సో మీకు ముందుగానే చెప్పాను, డిస్టెన్స్ అంటే ఏంటంటే మనకి ప్రాబ్లంలో ఏదైతే లెంత్ ఇవ్వడం జరుగుతుందో అది ఆటోమేటిక్గా మన డిస్టెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆ ట్రైన్ లెన్స్. ఓకే, నెక్స్ట్ టైం అనేది యాజ్ యూజువల్ అవర్స్లో ఆర్ సెకండ్స్లో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఏ ట్రైన్ యొక్క స్పీడ్ తీసుకోవడం మనకు జరగదు కాబట్టి మనం దాన్ని రిలేటివ్ స్పీడ్గా కన్వర్ట్ చేసి ఆ స్పీడ్ని మనం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ముందుగా 2 ట్రైన్స్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్. ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఈ 2 ట్రైన్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అప్పుడు మన యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఇది ట్రైన్ ఏ అనుకోండి, ఇది ట్రైన్ బి అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ట్రైన్ అనేది 30 km/h తోటి పోతుంది. ఓకే, ఈ ట్రైన్ వచ్చేసి 40 km/h తోటి పోతుంది. మనకి మెయిన్గా రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే ఒక 1 అవర్లో వాటి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ అనేది డివేట్ అయిందో దాన్నే మనం రిలేటివ్ స్పీడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2 ట్రైన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా. ఒక 1 అవర్లో ఈ యొక్క ట్రైన్ అనేది ఒక 30 km/h కదా, 30 km/h, రైట్. ఈ ట్రైన్ అనేది ఒక 1 అవర్ తర్వాత ఈ స్టేషన్ నుంచి వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసింది, మీన్స్ ఇక్కడ స్టేషన్ నుంచి ఇక్కడికి 30 km మూవ్ అయింది. ఏది 30 km/hతో మూవ్ అవుతున్నటువంటి ట్రైను ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ 30 km డిస్టెన్స్ అనేది రావడం జరిగింది. సేమ్ ఇదే స్టేషన్ నుంచి ఇటు వెళ్ళిన ట్రైన్ ఉంది కదా, 40 km/h తోటి పోతుంది. అప్పుడు మనకి ఎంత, ఒక 1 అవర్ తర్వాత 40 km అనే డిస్టెన్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో ఒక 1 అవర్ తర్వాత ఈ రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది టోటల్గా, అవి ఎంత దూరంలో ఉన్నవి, 70 km. ఎంత పర్ అవర్లో, ఒక గంటలో 70 km/h, ఒక అవర్లో 70 km కవర్ చేయడం జరిగింది. సో ఆపోజిట్ వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే స్పీడ్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఆపోజిట్లో, ఈ కాన్సెప్ట్ తోటి. సో ఆపోజిట్ వచ్చినప్పుడు అడిషన్. ఓకే, ఆపోజిట్ వచ్చినప్పుడు స్పీడ్స్ అనేది యాడ్ చేస్తే అదే మన యొక్క రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకే, ఇంతే విధంగా 30 km/h తోటి ఈ ట్రైన్ ఉంది, 40 km/h తోటి ఈ ట్రైన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే రెండు ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి, ఒకే సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రన్నింగ్ రేస్. ఓకే, ఒక 1 అవర్ తర్వాత ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, ఇది 30 km కవర్ చేస్తుంది, ఇది ఎంత కవర్ చేస్తుంది, 40 km కవర్ చేస్తుంది ఈ ట్రైన్ అనేది. సో ఈ రెండింటి మధ్యలో ఒక 1 అవర్లో వచ్చిన మనకు డిస్టెన్స్ వేరియేషన్ ఎంత, 10 km/h. ఒక 1 అవర్లో 10 km/h అనే డిస్టెన్స్ వేరియేషన్ రావడం జరిగింది. సో అందుకు ఈ 10 km ఎలా వచ్చింది మనకి, ఇది 40 km కవర్ చేసింది, 30 km కవర్ చేసింది. మీన్స్ ఈ రెండు యొక్క మధ్యలో ఉన్న డిఫరెన్స్ మీన్స్ మైనస్. ఓకే, 40 - 30 = 10 km/h. ఓకే, సేమ్ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే మనం సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవచ్చు కదా, సబ్ట్రాక్ట్ ఎస్. ఓకే, సేమ్ డైరెక్షన్లో ఉంటే మైనస్, సబ్ట్రాక్ట్ ఎస్, రైట్. ఈ ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వెళ్ళొచ్చు ఇంకా ప్రాబ్లమ్స్లోకి, రైట్. బట్ ఇది మనం డైరెక్ట్గా కాన్సెప్ట్ అనేది ఇక్కడ డిస్కస్ చేసాము. బట్ ప్రాబ్లమ్స్కి వచ్చే వరకు నేను ఒక చిన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చలో, ఇప్పటివరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అనేది
మెయిన్ కాన్సెప్ట్, అది అందరూ డిస్కస్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనం ఒక కొత్తగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసి మనం మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. అదే మన కాన్సెప్ట్ వచ్చేసి 36 సెకండ్స్. ఓకే, ఏంటి భయ్యో ఇది ఎప్పుడు లేదు, ఎక్కడి నుంచి వచ్చింది 36 సెకండ్స్ అనుకుంటున్నారా? లేదు, చాలా సింపుల్ ఉంటుంది, డిస్కస్ చేద్దాం. మనకి మేజర్గా ముందుగా డిస్కస్ చేసినట్టు ఒక ఫార్ములాలో మనకి 3 వర్డ్సే ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసి స్పీడ్, ఇంకోటి వచ్చేసి లెంత్ ఆర్ డిస్టెన్స్, రైట్, లెంత్, ఇంకోటి వచ్చేసి టైం, రైట్. సో నేను ఎక్కడైతే మనకి ఈ స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం, ఇలా ఉన్న ఫార్ములాని నేను ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా ఉన్న ఫార్ములాని నేను ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాకపోతే ఒక చిన్నగా అడిషన్లో ఇక్కడ ఒక 36 సెకండ్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మల్టిప్లై విత్ 10. సో ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మల్టిప్లై విత్ 10 ఇది చేస్తామంటే మనకి km/hలో స్పీడ్ ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది వాడతాం. ఓకే, km/hలో ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది వాడతాం. దట్ మీన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 36 సెకండ్స్ అయితే లెంత్ ఈజ్ ఈక్వల్ టైం. సో ఈ కాన్సెప్ట్ తోటి మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మనం మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఏ ట్రైన్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 72 km/h. Okay, so the length of the train is the length the train is 500 meters. Okay, 500 meters, length of the train is 500 meters. It covers a pole, means it crossing a pole with a speed of, a train moving with a speed of 72 km/h. It covers a pole. ఓకే, ఒక ఎలక్ట్రిక్ పోల్ అనేది క్రాస్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఒక ఎలక్ట్రిక్ పోలు ఒక ట్రైన్ అనేది క్రాస్ అవుతుంది. ఆ క్రాస్ అవ్వడానికి మనకి 72 km/h స్పీడ్ తోటి వెళ్తుంది. ఎంత టైం పడుతుంది? అంతే కదా, ఇప్పుడు లెంత్ ఇచ్చిండు, స్పీడ్ ఇచ్చిండు, ఇంకా మిగిలింది ఒకటే కదా, టైము. ఇది కనుక్కోవాలి. సో బేసిక్గా మనం మన యొక్క ఫార్ములా వేద్దాం, అది తీసుకొచ్చి ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం. స్పీడ్ ఎంత అండి? 72. సో మనకి ఆల్రెడీ చెప్పాం కదా, మనకి టైం అనేది సెకండ్స్లో కనుక్కోవాలని. km/h దగ్గర మనం ఏం చేయాలా? 5/18. ఓకే, ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అండి? 500 meters. సో యూనిట్స్ అన్ని సేమ్ ఉండాలి. ఇక్కడ మనకు మిగిలింది ఎంత? టైము. ఇక్కడ రాసేసా. ఓకే, నా 18 1s 18 4s. ఓకే, 5 4s 20 ఈజ్ ఈక్వల్ 500 బై టైం. టైం ఎట్ తీసుకొచ్చాను నేను ఇప్పుడు. టైం ఈజ్ ఈక్వల్ 500 బై 20. ఓకే, 25 seconds. రైట్, ఇది మన బేసిక్గా మన ఫార్ములా తోటి మనం చేసి వస్తుంది. అదే ఇప్పుడు మనం మైండ్లో కూడా చేయొచ్చు ఇలా అయితే. ఇక్కడ ఏంటి బేసిక్గా స్పీడ్ ఎంత? 72. నేనేం చెప్పా? km/h ఎక్కడైతే ఉంటే అక్కడ 10 వేసేసేయండి అని చెప్పా. 10 ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ ఎట్లాగా 36 seconds. ఓకే, రైట్. ఇది ఇంత అయితే 72 km 36 seconds అయితే నెక్స్ట్ లెంత్ ఎంత అండి? 500. ఇది టైము ఎంత? అంతే కదా. ఇప్పుడు ఎంత ఉంది? 72 × 10 ఈజ్ ఈక్వల్ 720. రైట్, 720. 36 1s 36 2s. ఓకే, 2 0 క్యాన్సల్, 2 1s 2 25s. నౌ టైమ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 25 seconds. వచ్చేసిందా? సో ఈ విధంగా మనం 36 seconds అనే కాన్సెప్ట్తో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్.
సో ఇక్కడ ఫస్ట్ మోడల్ వచ్చేసి ట్రైన్ క్రాసింగ్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్, ఏ మ్యాన్ ఆర్ పోల్. ఓకే, బేసిక్గా ఈ యొక్క మోడల్లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఒక ట్రైన్ అనేది మూవ్ అవుతుందండి. ట్రైన్ మూవ్ అవుతుంది, ఇది ట్రైను మూవ్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని క్రాస్ అవ్వకుండా వెళ్తుందండి. ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని క్రాస్ అవ్వకుండా వెళ్తుంది. ఓకే, అది మ్యానే కావచ్చు, ఒక ఎలక్ట్రిక్ పోలే కావచ్చు, ఇంకేదైనా స్టేషనరీ ఆబ్జెక్ట్ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు. ఓకే, క్రాస్ అవుతూ వెళ్తున్నప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ యొక్క కాన్సెప్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మోడల్ వచ్చేసి ట్రైన్ క్రాసింగ్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఆర్ ట్రైన్ క్రాసింగ్ ఏ మ్యాన్ ఆర్ ట్రైన్ క్రాసింగ్ ఏ పోల్. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ ఇంతకుముందు మనం నేర్చుకున్న 36 seconds కాన్సెప్ట్ ఉంది కదా, ఇక డైరెక్ట్గా మనం అదే కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, 180 meter లాంగ్ ట్రైన్ పాసింగ్ ఏ పోల్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 54 km/h. ఓకే, దెన్ ఫైండ్ అవుట్ ద టైం. ఒక బేసిక్ ఇంతకుముందు మనం నేర్చుకుంది ఏంటి, km/hలో ఇచ్చాడు కదా, 54 km/h. డైరెక్ట్గా 54, డైరెక్ట్గా 0 యాడ్ చేయండి, ఇంకా ఇంటూ మల్టిప్లై విత్ 10 minutes, డైరెక్ట్లీ 540. నౌ ఇది 36 seconds అవుతే, ఓకే, ఇక్కడ ఏముంది 180 meters, ఇక్కడ మనం లెంత్ కదా వేయాల్సింది ఇంతకుముందు, ఇక్కడ 180 meters. ఇది అనేది ఎంత అవుతుంది, ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, ఈ జీరో గెట్స్ క్యాన్సల్. మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు, ఇలా డివైడ్ చేయొచ్చు. బట్ వెన్ ఎవర్ ఇలా క్రాస్ అవుతుంది కదా, ఇది మల్టిప్లై అవుతుందండి. మల్టిప్లై అర్థమవుతుంది కదా సింబల్, ఇలా వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఇలా మనం డివైడ్ చేయొచ్చు, ఇలా కూడా డివైడ్ చేయొచ్చు. ఓకే, నా 540, 18 1 18 3 3 1 3 12. సో 12 seconds is our answer. డైరెక్ట్లీ 12 seconds మన ఆన్సర్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ది స్పీడ్ ఆఫ్ ట్రైన్ 108 km/h crosses a man standing on a platform in 11 seconds. Find out the length of the train. ఇక్కడ ఏంటండి కాన్సెప్ట్, ఒక ట్రైన్ ఉంది, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉందంట. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక మ్యాన్ ఉన్నాడు. ఓకే, ఈ మ్యాన్ క్రాస్ చేసి వెళ్ళనీకి ఒక 11 seconds పడుతుందంట టైం. ఓకే, 11 seconds పడుతుందంట. ఏ స్పీడ్ తోటి వెళ్తుంది, 108 km/h తోటి వెళ్తుంది. అప్పుడు మనం ఆ యొక్క లెంత్ ఆఫ్ ద ట్రైన్, లెంత్ మనకు ఉన్నది 3 parameters కదా క్వశ్చన్లో, నార్మల్గా 3 ఉంటాయి కదా వర్డ్స్. ఒకటి వచ్చేసి 11 seconds. సో ఇది ఆల్వేస్ ఈ రైట్ సైడ్ ఉన్న మనకు 4 boxes ఉంటాయి మన ఇలాగో. ఈ రైట్ సైడ్ ఉన్న ఆల్వేస్ మనకు 36 seconds అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ స్పీడ్ 108 means 1080, డైరెక్ట్ మల్టిప్లై విత్ 10 minutes, km/h ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై విత్ 10 అని చెప్పాను, ఇక్కడ 0 వేసేసాను. ఇక్కడ ఏముంది, లెంత్, ఇక్కడ ఇది కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఈ లెంత్ ఎంత, ఇప్పుడు 11 seconds ఇక్కడ ఉంది. ఈ లెంత్ కనుక్కుంటే అయిపోద్ది కదా మనకి. ఓకే, ఇది సెకండ్స్, ఇప్పుడు ఇది మీటర్స్లో ఉంది, ఈ సెకండ్స్లో ఉంటుంది, అయిపోద్ది. అన్ని యూనిట్స్ ఏమున్నాయి. ఓకే, 36 1 ఓకే, 36 4 రైట్, ఒక 0 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇలా వెళ్తే క్రాస్ మల్టిప్లై అని చెప్పాను కదా, ఇలా అయితే ఇది ఇలా వెళ్ళి వచ్చేసింది అనుకుందాం, 40 × 11. సో ఇది ఇటు సైడ్ వెళ్ళిపోయింది. సో ఎక్స్ ఆర్ టైం లెంత్. సో 40 × 11 means 440 meters. అర్థమైందా మీ కాన్సెప్ట్? అయిపోయింది. ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ 36 seconds తోటి మనం ఈజీగా చేయడం జరుగుతుంది. ఓకే, డన్. సో మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ట్రైన్ పాసింగ్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ టన్నెల్. ఓకే, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. ఇక దీనికి ప్రీవియస్ కాన్సెప్ట్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ కాన్సెప్ట్లో వచ్చేసి లెంత్ ఒకే లెంత్ ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు ఏమన్నా మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో పోలు లేదా స్టేషనరీ ఆబ్జెక్ట్ లైక్ మ్యాన్. సో ఆ రెండిట్లలో ఏంటి, ఇప్పుడు నెగ్లిజిబుల్ లెంత్ మ్యాన్, ది లెంత్ అనేది 0 ఆల్మోస్ట్. పోల్ దీని యొక్క లెంత్ అనేది 0. సో ఇంతకుముందు ఆ రెండింటి యొక్క లెంత్లు 0 కాబట్టి మనకి లెంత్ ప్లేస్లో ఒకటి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్లో మనకి 2 లెంత్లు ఉన్నాయి. ఓకే, ఒక లెంత్ వచ్చేసి ట్రైన్ లెంత్, ఒకటి వచ్చేసి ప్లాట్ఫామ్ లెంత్. మీకు ఫస్ట్ కాన్సెప్ట్లో చెప్పినప్పుడు చెప్పాను, ఎక్కడైతే లెంత్ కనపడ్డాయో ఆ రెండింటిని యాడ్ చేసేయాలి మనం.
ఓకే, లెంత్ ఎక్కడైతే కనబడ్డాయో ఆ రెండు లెంత్లను యాడ్ చేసేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్పీడ్స్ వచ్చే వరకు రెండు స్పీడ్లు కనబడితే డైరెక్ట్గా యాడ్ చేయదండి. మనకి ఒక కాన్సెప్ట్ అనేది చెప్పుకోవడం జరిగింది, రిలేటివ్ స్పీడ్. దాని ప్రకారంగా మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి లెంత్ అనేది డైరెక్ట్ యాడ్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ సింపుల్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక లెంత్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఆ లెంత్ ఎలా యాడ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాట్ఫామ్, ఓకే, ఇది ట్రైన్, ఓకే. సో ఇక్కడ ఈ యొక్క లెంత్ ఉంటుంది, దీని లెంత్ ఉంటుంది. ఈ లెంత్ మనం ఇప్పుడు నెగ్లిజిబుల్ చేయడానికి లేదు. సో ఈ లెంత్ ఉంటుంది, ఈ లెంత్ ఉంది, ఈ రెండు లెంత్లు ఉంటాయి కాబట్టి ఇది ఒక చిన్న వేరే కాన్సెప్ట్ లెక్క తీసుకోవడం జరుగుతుంది అంతే. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి, ట్రైన్ యొక్క లెంత్ అంట 350 మీటర్స్ అంట, ఓకే. ప్లాట్ఫామ్ లెంత్ అంట 1250 మీటర్స్ అంట, ఓకే. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, పెద్దగా చిన్నగా అనుకోండి, ఓకే. 350 meters long train passing a platform of length 1250 meters in 80 seconds. Sorry. In 80 seconds. ఓకే, మీకు ఈ క్వశ్చన్ అనేది కింద వీడియో కింద క్లియర్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, 350 meters long train passing a platform of length 1250 meters in 80 seconds. ఓకే, సో ఇంతకుముందు కాన్సెప్ట్ మనకు తెలుసు కదా, 4 బాక్సెస్ ఐడియా ఉంది కదా. సో ఆ 4 బాక్సెస్లో సింపుల్గా వచ్చేసి ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి 36 seconds ఎప్పుడైనా ఫిక్స్ అని చెప్పాను కదా, అక్కడ అది వేసేయండి. సో కింద వచ్చేసి టైం ఎంత ఇచ్చాడు, 80 seconds ఈ బాక్స్లో అయిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటి, ఇక్కడ టాప్లో ఈ స్పీడే కదా మనకు కావాల్సింది, అందులో పెట్టండి. ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ లెంత్ డైరెక్ట్గా యాడ్ చేయడం అని చెప్పాను. మనకి ఎంత ఉంది, 1250 ఒక లెంత్ ఉంది, 350 ఒక లెంత్ ఉంది, ఓకే. ఈ 50 తీసుకొచ్చి లేసేయండి, 1300 అవుతుంది. ఆ 1300కి ఇంకో 300 కలిపితే మొత్తం 1600 అవుతుంది, ఓకే. 1600 ఇక్కడ వేసేయండి. 1600కి 80 seconds అవుతే 36 secondsకి ఎంత అవుతుంది అది మనం కనుక్కుంటే సరిపోతుంది. మన యొక్క స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది రావడం జరుగుతుంది సింపుల్గా. ఇక్కడ తెలుసుగా మనకి ఆ 10 అనేది ఉంటుందని తెలుసు కదా, అక్కడ అదైతే గుర్తుంది కదా, ఆ 10 అనేది అలా ఉంచండి, ఓకే. సో ఇది ఇలా ఉంచండి, ఇది నౌ 80 seconds, 81 80 20 ఓకే. రైట్, ఇది ఇలా ఉంది. నౌ ఇలా వెళ్ళొద్ది, ఇది ఈ 20 ఇలా వెళ్ళొద్ది. ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఏముంది, స్పీడ్ ఎక్స్ అనుకుందాం, ఇంటూ 10 అనేది ఉంటుంది కదా, మనకు తెలుసు కదా, అది అలా ఉంచుదాం. సో ఈ 20 ఈ రైట్ సైడ్ తీసుకెళ్తే 36 ఇంటూ 20. ఈ లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఎలా ఉంది కదా, ఆ ఇంటూ 10 కూడా ఉంది కదా, ఆ 10 ఇలా తీసుకెళ్తే కిందికి బై 10 అవుద్ది కదా, ఓకే. నౌ అయిపోయింది, ఓకే. 36 ఇంటూ 2 72 km/h. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా, ఓకే. సింపుల్గా 350 meters లాంగ్ ట్రైన్, 350 meters లాంగ్ ట్రైన్ తెలుసు కదా. 4 బాక్సెస్లో ఇక్కడ స్పీడు, ఇక్కడ డైరెక్ట్ km/h రావాలంటే ఇక్కడ ఒక 10 అనేది ఉండాలని చెప్పి మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్. నౌ నెక్స్ట్ ఏంటి, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 1250. సో ఇక్కడ లెంత్ వస్తుంది కదా, టోటల్ లెంత్ 1250 + 350 మొత్తం 1600 అవుతుంది. ఇక్కడ ఆల్వేస్ 36 seconds అనేది ఫిక్స్ అని చెప్పాం కదా, 36 seconds. క్వశ్చన్లో మనకి 80 seconds ఇచ్చారు, ఈ బాక్స్లో 80 seconds. నౌ 1600 meters అనేది 80 seconds అవుతే 36 secondsకి స్పీడ్ ఎంత, ఇది మనకు కనుక్కోవాలి. క్యాలిక్యులేషన్లో 1250 + 350 = 1600 = 80 seconds. ఈ 80 secondsని మనం 81 80 20 1600 meters క్యాన్సిల్ అయిపోయింది. ఈ 20 సైడ్ తీసుకెళ్ళిన 36 ఇంటూ 20, ఇక్కడ 10 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి తీసుకెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ 10 ఇంటూ ఈ 0 క్యాన్సిల్ అయితే 36 ఇంటూ 2 = 72 km/h. క్లియర్, రైట్. నౌ సెకండ్ ప్రాబ్లం, ఇది మనం ఫాస్ట్ కేసు చేద్దాం. ఇంకా 900 meters లాంగ్ ట్రైన్ 108 km. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు క్లియర్ 900 టన్నెల్. ఓకే, 2 టన్నెల్ లెంత్లు ఇచ్చాడు, ఇక్కడ ఒక 900 ఇచ్చాడు, ఇక్కడ ఒక 900 ఇచ్చారు. 900 1800 meters. ఓకే, ఇదేమైంది, ఇక్కడ స్పీడ్ ఇచ్చేసాడు డైరెక్ట్ 108, పక్కన ఒక 0, ఇక్కడ 36 seconds అనుకున్నాం. ఇక్కడ ఒక బాక్స్లో వచ్చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది, అయిపోద్ది కదా. 36 1 ఓకే, 36 4 40. సో ఈ 0 గెట్స్ క్యాన్సల్, ఓకే. ఇది 90, నెక్స్ట్ 45, రైట్. 45 seconds is our answer, రైట్. 4 4 16, 2 4 5 20, రైట్. 45 seconds అయిపోద్ది. ఇంతే, వితిన్ 5 secondsలో మనం ఈజీగా చేయొచ్చు. అది మన మైండ్లో కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక 900 1800 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 36 ఉంటుంది, ఇక్కడ 1080 ఉంటుంది. డైరెక్ట్
క్యాన్సల్ చేసేసుకుంటే అయిపోతుంది. 36 1 36 4 మీన్స్ 40 ఉంటుంది. 40 కింద 1800 ఉంటుంది. 0 క్యాన్సల్ 4. సో 180 445 180 క్లియర్ అయిపోయింది. 45 సెకండ్స్. ఇంత ఫాస్ట్గా చేయొచ్చు మనం ఇలా ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.